మనందరికీ ఆప్తుడు. ఈ ప్రాంతంలో ఏ ఉద్యమం జరిగినా వెన్నంటి నిలిచేటువంటి ఒక ఆపద్బాంధవుడు మునీరు ఇవాళ లేకపోవటం చాలా పెద్ద విషాదం. ఒక 2-3 నెలల క్రితం ఆయనతో కలిసి చాలాసేపు మాట్లాడినప్పుడు వాస్తవానికి ఆయన మనిషి లేకుండా పోతాడని ఎవరు అనుకోలే. అప్పటికే గుండె నొప్పి నుంచి బయటపడి ఆయన ఇప్పుడు చాలా ఆరోగ్యం కొంత బాగు చేసుకోవటానికి అన్ని రకాలుగా ఆరోగ్య నియమాలు కూడా పాటిస్తూ ఉన్నాడు. ఇక మనిషికి ఇబ్బంది లేదు, మళ్ళీ క్రియాశీలకంగా మన మధ్య తిరుగుతాడు అనుకుంటున్న సమయంలో అకస్మాత్తుగా ఆయన హైదరాబాద్ ఆసుపత్రిలో చేరటం అది ఒక షాక్ అందరికీ. అక్కడి నుంచి మరి ఆయన ఇవాళ ఆరోగ్యం క్షీణించి మన మధ్య నుంచి మాయం కావటం అయితే అది అంతకంటే విషాదం లేదు. ఇక్కడ ఈ ప్రాంతంలో ప్రజాస్వామిక వాతావరణాన్ని సాధించడానికి జరిగిన ప్రతి ఉద్యమంతో మునీర్కు సంబంధం ఉంది. ఇక్కడ ఫ్యూడల్ పెత్తందారి ధోరణులను ఎదిరించే దగ్గర నుంచి మొదలుకొని మందమర్రి మంచిర్యాల కోల్బెల్ట్ ప్రాంతాల్లో ఒక ప్రజాస్వామిక వాతావరణాన్ని సాధించడం వరకు ఇక్కడ జరిగిన తెలంగాణ సాధన ఉద్యమంలో కానీ అటు తర్వాత ఒక ప్రజాస్వామిక వాతావరణాన్ని పునరుద్ధరించడానికి ఎన్నికల వేదికగా ఒక ప్రయత్నం జరిగినప్పుడు కానీ అన్నింటిలో ఆయన ఉన్నాడు. మేమంతా పౌర హక్కుల సంఘం నుంచి ఇక్కడికి ఏ కార్యక్రమం మీద ఇక్కడికి వచ్చినా జర్నలిస్టుగా ఉన్నప్పటికీ కూడా అన్ని రకాలుగా మాకు అండదండగా నిలిచినటువంటి వ్యక్తి మునీర్. ఆయన లేకుండా నిజానికి కోల్బెల్ట్ను ఊహించటం కూడా చాలా కష్టం. ఆయన లేడు, కానీ ఆయన వారసత్వాన్ని నిలబెట్టడానికి మన అందరం కూడా ఒక ప్రయత్నం చేద్దాం. తప్పకుండా ఆయన సంస్మరణార్థం ఒక సంచిక తీసుకురావడం, ఆయన చేసినటువంటి పోరాటాలను గుర్తు చేసుకుంటూ ఆ సంచిక నిండా వ్యాసాలను సేకరించడం ఒకరు బాధ్యత తీసుకుని అట్లాంటి ఒక పుస్తకం తీసుకురావటం దగ్గర నుంచి మొదలుకొని ఆయన యాదిని నిలబెట్టడానికి, ఆయన స్మృతిని గుర్తుపెట్టుకోవడానికి మనం అన్ని విధాలుగా కూడా మనం కృషి చేద్దామని ఈ సందర్భంగా మీ అందరికీ విన్నవిస్తూ అందులో నా వంతు భాగస్వామి కూడా ఉంటుందని హామీ ఇస్తూ జోహార్ మునీర్.